హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో మీరు తమ్నైల్లోనే చూసుంటారు. ఇదేంటంటే డాబా స్టైల్ పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా అయితే 250 గ్రామ్స్ పన్నీర్ అనేది తీసుకొని దాన్ని ఈవెన్గా పీసెస్ అనేది కట్ చేసుకుంటామండి. ఆ ఈవెన్గా పీసెస్ కట్ చేసుకున్నాన్ని ముందుగా అయితే ఒక బౌల్ అనేది మనం తీసుకొని ఆ బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాము. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అనేటివి యాడ్ చేసుకొని ఈ పౌడర్ అనేది మనం మంచిగా మిక్స్ చేస్తున్నాం. వన్స్ మిక్స్ చేసేసాక ఈ పౌడర్ అనేది ఇలా మిక్స్ చేయడం వల్ల అన్నీ సమానంగా కలుస్తాయి అన్నమాట. 4 ఇప్పుడు మనం 4 వేసాం కాబట్టి మంచిగా కలుస్తున్నాయి. తర్వాత ఈ పన్నీర్ పీసెస్ అన్నిటిని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా ఆ పన్నీర్కి ఆ పౌడర్ అంతా మిక్స్ అయ్యేటట్టు ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా మిక్స్ చేస్తే చాలండి. అలా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాక తర్వాత ఒక ప్యాన్ అనేది తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అని యాడ్ చేసుకొని ఈ పన్నీర్ పీసెస్ అనేది మనం ఇలా వేయాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల పన్నీర్ పీసెస్ అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఇప్పుడు యాడ్ చేసిన పౌడర్ అనేది వాటిలోకి మంచిగా లోపలికి ఇంకుతుంది, అంటే క్రిస్పీగా ఉంటుందండి. కొంచెం మంచిగా రెడ్డిష్ కలర్ లాగా వస్తుంది. ఒక 5 to 10 మినిట్స్ అనేది ఉంచితే అవి బాగా క్రిస్పీ అవుతాయి. తర్వాత ఒక ఉల్లిపాయ అనే పీసెస్ కట్ చేసుకొని ఈ కట్ చేసుకున్న పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఒక ఉల్లిపాయ అనేది తీసుకుని సన్నగా కట్ చేసుకుని అవి మెత్తగా కొంచెం ఫ్రై అయ్యాక అండ్ టమాటో పీసెస్ అనేది యాడ్ చేస్తామండి. ఈ ఫ్లేవర్ అనేది కర్రీలోకి మనకు గ్రేవీ కావాలి కోసం ఇలా యాడ్ చేస్తున్నాము. అండ్ ఒక 5 జీడిపప్పులు అనేది కూడా యాడ్ చేసి తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని పేస్ట్ లాగా చేస్తామండి. సేమ్ అదే ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బే లీఫ్ అండ్ దాల్చిన చెక్క, లవంగం అనేది యాడ్ చేసి కొంచెం ఫ్రై అయ్యాక మనం పేస్ట్ చేసుకున్న దాన్ని తీసుకొచ్చి ఆ ప్యాన్లో అనేది యాడ్ చేస్తాము. సో ఇదంతా బాగా మిక్స్ చేశాక ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఆ టైంలో మనం ఇది ఒక 5 మినిట్స్ పడుతుంది అలా రావడానికి. ఆ టైంలో 1 టేబుల్ స్పూన్ అనేది అల్లం పేస్ట్ అనేది వేయాలండి. మంచిగా ఫ్రెష్గా ఉండేది వేసుకుంటే మంచిగా ఉంటుంది. సో ఆయిల్ అనేది పేస్ట్ అనేది బాగా కలపాలండి. ఎందుకంటే పచ్చి వాసన అనేది ఉండకుండా అల్లం పేస్ట్ అనేది బాగా ఫ్రై అయితే బాగుంటుంది. తర్వాత మనకు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తే గ్రేవీకి బాగుంటుంది. కాన్సిస్టెన్సీ కోసం మనం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాం. కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, కానీ గ్రేవీ అనేది లూజ్ అవుతుంది. సో మీడియంగా కావాలంటే ఒక టీ గ్లాస్ నిండా వాటర్ అనేది యాడ్ చేస్తే బాగుంటుంది. అలా బాగా ఒక 10 to 10 మినిట్స్ తర్వాత ఇలా బాగా పైకి బురుగులుగా వస్తుంది. ఆ టైంలో మనం పన్నీర్ అనేది యాడ్ చేస్తే మంచిగా ఉంటుందండి. ఒక 15 మినిట్స్ అనేది దాన్ని కదిలించకుండా ఇట్లా మూత పెట్టేస్తే మంచిగా ఉడుకుతుంది. లాస్ట్లో మనం దించే ముందు కస్తూరి మేతి అనేది యాడ్ చేసేసి దించేసుకుంటే సూపర్ అండి. అన్నంలోకి చపాతీలోకి సూపర్ ఉంటుంది. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.